ఇష్టపడ్డాను. బంగారు తల్లి పెళ్లి కూతురాయనే మనసంతా నిందనే. సొంతం బంధం నువ్వే, బంగారం నువ్వే. CMI Jewelry for your golden moments. నమస్తే, పీనే న్యూస్కు స్వాగతం. అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి కార్యక్రమాన్ని స్థానిక వైసీపీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాణిజ్య విభాగం అధ్యక్షులు కుప్పం ప్రసాద్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో పలువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వాణిజ్య విభాగం అధ్యక్షులు కుప్పం ప్రసాద్ మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు కోసం అమరజీవి పొట్టి శ్రీరాములు చేసిన ఆమరణ దీక్ష ఫలితంగానే నేడు ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిందన్నారు. పొట్టి శ్రీరాముల త్యాగాలను గుర్తించి ఆయన వేడుకలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గతంలో అధికారంగా చేపట్టడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు అసెంబ్లీ సమన్వయకర్త చుండూరి రవిబాబు, సిటీ ప్రెసిడెంట్ కటారి శంకర్, కనకారావు మాదిగ, మాజీ ఎమ్మెల్యే కసుకుర్తి ఆదిన్న, బొట్ల సుబ్బారావు, కటారి ప్రసాద్, కార్పొరేటర్ ఇమ్రాన్, కుట్టుబోయిన కోటి యాదవ్, భూమిరెడ్డి, రమణమ్మ, సాదం విజయలక్ష్మి, కరుణాకర్, చిన్న మేరావరి తదితరులు పాల్గొన్నారు. వారు ఆపే విధంగా జీవో ఇవ్వటం జరిగింది. అంతేకాదు టీటీడీ బోర్డులో ప్రతి సంవత్సరం కూడా ఆర్యవైశ్యులకి మనందరికీ తెలుసు, చెప్పగిరి ప్రసాద్ అని, మారుతి ప్రసాద్ అని, మన ఒంగోలులో కూడా సిద్ధా సుధీర్కి ప్రతి తరం కూడా ఆర్యవైశ్యులకి టీటీడీ బోర్డులో నెంబర్ ఇవ్వటం జరిగింది. ఈరోజు ఆర్యవైశ్యులనే మొత్తాన్ని ఒక్కరికి కూడా ఇవాళ టీటీడీ బోర్డులో ఒక నెంబర్ కూడా ఇచ్చే పరిస్థితి లేదు. కనీసం ఈ రాష్ట్రంలో ఒక వైశ్య కార్పొరేషన్ చైర్మన్ వైశ్యులకి అది తప్పగా ఇంకొక కార్పొరేషను ఇచ్చిన పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో ఆర్యవైశ్యులకి లేదు. అంటే చంద్రబాబు నాయుడు ఎప్పుడూ కూడా ఆర్యవైశ్యుల్ని ఎలక్షన్లకు ముందు కపట నాటకాలు ఆడి ఒక దుర్మార్గమైన ఆలోచనతో ఉంటాడు తప్పక ఎప్పుడూ కూడా ఆర్యవైశ్యులకి మేలు చేసిన పాపాన పోలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వ్యాపారాలు ఎంతో బాగా ఉన్నాయి. ఈ పథకాలు అమ్మఒడి కానీ, రైతు భరోసా కానీ, ఏ పథకం ఇచ్చినా అది ఇప్పుడు ఒక అమ్మకి 15,000 పెడితే వాళ్ళు వెళ్ళి నేరుగా చిల్లర కొట్లో, బంగారు కొట్లలో, బట్టల కొట్లలో ఆ డబ్బులు ఈ రాష్ట్రంలోనే తిరిగాయి. వ్యాపారాలు అన్నీ కూడా చాలా బాగున్నాయి. ఇవాళ రాష్ట్రంలో ఈ 6 నెలల్లో వ్యాపారాలన్నీ నాశనమైన పరిస్థితి. కేవలం చంద్రబాబు నాయుడు తన తాపేదారులు 4గురికే ఈ 1,000 కోట్లు దోచిపెట్టే పరిస్థితి. ఇవన్నీ కూడా ఆర్యవైశ్యులు గమనిస్తున్నారు. రానున్న రోజుల్లో చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్ కూడా ఆ రోజు చెప్పడం జరిగింది, ఆర్యవైశ్యులకి అది ఇది అని. ఈరోజు అమరులు పొట్టి శ్రీరాములు గారు వర్ధంతి 72వ వర్ధంతి సందర్భంగా ఆయన స్మరించుకుంటూ మా పార్టీ కార్యాలయంలో జరుపుకునే కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ నమస్కారం. మహనీయుని త్యాగాన్ని ఈ తెలుగు జాతి మరవదని, ఆంధ్ర రాష్ట్ర అవతరణకి ఆయన కృషిని ఎల్లవేళలా ఈ తెలుగు జాతి ఉన్నంతకాలం ఆయన్ని గుర్తుంచుకుంటారని చిరస్మరణీని గుర్తు చేసుకుంటూ
ధన్యవాదాలు. కేవలం ఓట్ల రాజకీయాల కోసమే ఈరోజు చంద్రబాబు నాయుడు వారు ఏదైతే నవంబర్ 1వ తారీఖు నాడు వారి యొక్క త్యాగాల కోసం ఏదైతే అమరజీవి పొట్టి శ్రీరాములు యొక్క త్యాగాలతో ఏర్పడినటువంటి ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుని సమర్థించకుండా కేవలం రాజకీయ స్వార్థం కోసం ఈరోజు వాళ్ళ యొక్క పార్టీ నిర్ణయం తీసుకొని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చేయటం అనేది ఒక పక్క ఏదైతే అమరజీవికి నివాళులర్పించడం మంచిదైనప్పుడు కూడా వారు కోరినటువంటి డిమాండ్ సాధనలు దాన్ని రాజకీయంగా వాడుకుంటూ ఓట్లో రాజకీయ చేసేటువంటి ఒక దుర్మార్గమైన పరిస్థితి ఈరోజు కొనసాగుతున్న పరిస్థితిలో పొట్టి శ్రీరాములు గారికి నివాళులర్పించేటువంటి అర్హత చంద్రబాబు నాయుడు గారికి లేదని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో 6 నెలలు పరిపాలన కూడా అయితే ప్రజలకు ఇచ్చిన అనేక వాగ్దానాలు ఒక పక్క సూపర్ 6 లాంటివి కావచ్చు, మరో పక్క అయితే వాళ్ళు ఇచ్చిన ప్రతి అంశాన్ని కూడా పక్కకు పెట్టేసి ఒక డైవర్షన్ పాలిటిక్స్ చేసుకుంటూ ఈరోజు పేద ప్రజలకి అందాల్సినటువంటి పథకాలని రాయితీలని మొత్తాన్ని కూడా పక్కదారి వచ్చిన పరిస్థితుల నుంచి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే అమరజీవి పొట్టి శ్రీరాములు లాంటి మహనీయులు గురించినటువంటి ఏదైతే త్యాగాలు ఉందో ఆ త్యాగాల కొనసాగింపులో ముందుకెళ్తూ ఉంటుంది. అదే క్రమంలో పేద ప్రజటువంటి హామీలు అమలు చేయట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుంటుందని చెప్పి కోరుకుంటూ మరోసారి ఆంధ్ర ప్రజలకు ఆంధ్రదేశ ప్రత్యేక రాష్ట్రం కావాలని, అది భాషా ప్రయుక్త రాష్ట్రంగా మరి కావాలనే ఉద్దేశంతో 58 రోజులు నిరాహార దీక్ష చేసి మరి అతను ప్రాణాలు సైతం మరి అర్పించి మన ప్రజల కోసం ఆయన ఆంధ్ర రాష్ట్రాన్ని సాధించడం జరిగింది. మరి అటువంటి మహనీయుని యొక్క మరి వర్ధంతి 72వ వర్ధంతి ఈరోజు జిల్లా పార్టీ ఆఫీసులో మరి జరుపుకొని అతనికి నివాళులు అర్పించడం ఆనందదాయకం. మరి అహింస, సత్యం, అదేవిధంగా హరిజనోద్ధరణ ఇటువంటి అంశాల మీద అతను 10 నెలల బాలుడి కథ సుఖాంతమైంది. గంటల వ్యవధిలోనే ఆ చిన్నారిని తల్లిదండ్రుల చెంతకు పోలీసులు చేర్చారు. తన బిడ్డను సురక్షితంగా అప్పగించిన ఎస్పీ దామోదర్ కు తల్లి ఊర్వశి కృతజ్ఞతలు తెలిపారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో గెలాక్సీ సమావేశం హాల్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలను ఎస్పీ వెల్లడించారు. ఒడిశాకు చెందిన దంపతులు ప్రదీప్, ఊర్వశి 5 ఏళ్లుగా స్థానిక ప్రగతి నగర్లో నివాసం ఉంటున్నారు. వారికి 2 పిల్లలు. శుక్రవారం మధ్యాహ్నం ఊర్వశి స్నానం చేసేందుకు వెళ్తూ తన 10 నెలల చిన్నారిని పక్కింటిలో నివాసం ఉండే దయామణికి అప్పగించింది. ఆమె స్నానం చేసి వచ్చి పిల్లవాడి కోసం వెళ్ళగా దయామణి బడ్డీ కొట్టు వరకు వెళ్లి వస్తానని చెప్పి బాలుని తీసుకువెళ్ళింది. ఆ తర్వాత తిరిగి రాలేదు. కొద్దిసేపటి తర్వాత దయామణి ఇంటికి వెళ్లి చూడగా ఆమె దుస్తులు కూడా కనిపించలేదు. దీంతో బాలుడు తల్లిదండ్రులకు అనుమానం వచ్చి ఒంగోలు తాలూకా పోలీసులకు 3 గంటల సమయంలో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దీంతో ఒంగోలు డీఎస్పీ నేతృత్వంలో 5 బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చేపట్టారు. రాత్రి 11 గంటల తర్వాత బాలుడి గుడ్లూరు మండలంలోని మామిడి తోటలో ఉంచారని తెలియడంతో అక్కడికి పోలీసులు వెళ్లారు. దీంతో బాలుడును వదిలేసి నిందితులు దయామణి, మణికంఠ పరారయ్యారు. వారిద్దరి మధ్య వివాహేతర సంబంధం ఉందని, బిడ్డను విక్రయించడానికి అపహరించినట్లు తమ విచారణ వెల్లడైందన్నారు. ఇంకా ఇలాంటి మిస్సింగ్ కేసుల్లో వారి ప్రమేయంపై విచారణ చేస్తున్నామని ఎస్పీ దామోదర్ తెలిపారు. అలాగే వీళ్ళకి 2 బాబులు, ఒక బాబుకి 3 years, ఇంకో బాబుకి 10 నెలలు. వీళ్ళు ఉన్నటువంటి కాలనీలో పక్కింట్లో ఉన్నటువంటి ఇంట్లో వేరే ఒక లేడీ ఒక 45 days క్రితం వచ్చి పనిచేస్తాను మీ ఇంట్లో అని అడగడం జరిగింది. అడిగిన తర్వాత మేము డబ్బులు ఏమి ఇవ్వలేం, నీకు భోజనం అయితే పెట్టగలుగుతా అంటే నా అనాథను కాబట్టి మీకు ఫ్రీగా పనిచేసి పెడతాను, నాకు భోజనం పెట్టిందని ఒప్పందంతో అమ్మాయి దయామణి అనే ఒక స్త్రీ వాళ్ళ దగ్గర పనిచేస్తుంది. ఈ ఎదురు పక్కనే ఉన్నటువంటి ఇంట్లో ఈ బాబుని చూస్తుండేది. సో ఆమెకి 3 పిల్లలు, భర్తతో దూరంగా ఉంటుంది. వేరే ఒక అబ్బాయితో ఆమెకి వేరే సంబంధాలు ఉన్నాయి. ఈ సందర్భంలో ఆమెకి పిల్లల్ని ఎదురుగా కనపడుతున్నాడు, తీసుకెళ్ళి అమ్మేయాలనే ఉద్దేశంతో అమ్మాయి ప్లాన్ చేసుకొని ఆమె యొక్క బాయ్ ఫ్రెండ్తో కలిసి నిన్న సాయంత్రం ఈ 10 నెలల బాబు తల్లి స్నానంకి వెళ్ళినప్పుడు ఉయ్యాల్లో ఉన్నటువంటి బాబుని తీసుకొని ఈమె నిన్న సాయంత్రం వెళ్ళిపోయింది. ఈమె ఫోటో కానీ ఎటువంటి ఆధారాలు కానీ లేవు, జస్ట్ ముఖ పరిచయం అంతే. సో మనకు ఇన్ఫర్మేషన్ రావడంతో టౌన్ డిఎస్పీ శ్రీనివాస్ అండ్ ఆయన ఒక 5 teams, రూరల్ సిఐ, అలాగే 1 town, 2 town, సింగరాయకొండ అండ్ రూరల్ సిఐ వీళ్ళతో ఒక 5 teams ఫామ్ చేసి మనం ఈ ఫోటోలు అన్నీ సర్క్యులేట్ చేసాం. ఈ లోపల ఎవరో ఆవిడ పేరు కూడా తెలియని సందర్భంలో ఈ ఫోటోలన్నీ కలెక్ట్ చేసి
మనం అన్ని గ్రూపుల్లో ఇవ్వడం, అంత మెసేజ్లు పంపడం వల్ల వీళ్ళు గుడ్లూరు మండలంలో ఒక మామిడి తోటలో వీళ్ళు తలదాచుకున్నారన్నటువంటి ఒక ఇన్ఫర్మేషన్ రాత్రి రావడం జరిగింది. ఇమ్మీడియట్లీ అక్కడికి వెళ్తే బాబుని అక్కడ వీళ్ళు తాగిన మత్తులో ఉన్నారు. సో బాబుని మనం తీసుకొని రావడం జరిగింది. ఆ తల్లిదండ్రులు కూడా మనం ఆ బాబుని చేర్చడం జరిగింది. అలాగే ఆ ఇద్దరు కూడా ఈ బాబుని అమ్మేయాలనే ఉద్దేశంతో వీళ్ళు ఈ కిడ్నాప్ సిఐలు 5 టీములు కూడా 5 మంది బాగా ఒక 4 అవర్స్లో మనకు ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత ఇలా కిడ్నాప్ జరిగిందని దాదాపు ఒక 5 to 6 అవర్స్ లోపల వేరే నెల్లూరు జిల్లాలో గుడ్లూరు మండలంలో ఉన్నటువంటి బాబుని వీళ్ళు చాలా టెక్నికల్ డేటాతో సీసీ కెమెరాస్ కానివ్వండి, అలాగే సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా ఎక్కడెక్కడ ఎవరు వచ్చారో అన్నీ కనుక్కొని ఈ టీం అంతా చక్కగా పనిచేశారు. సో వాళ్ళందరూ కూడా నా తరఫున మరొకసారి అభినందనలు. వాళ్ళ టీం అందరికి కూడా దాంట్లో కానిస్టేబుల్స్, హెడ్ కానిస్టేబుల్స్, ఏఎస్ఐలు ఉన్నారు. ప్రతి టీము కూడా సమిష్టిగా పనిచేయడం వల్ల మనం ఈ బాబుని దాదాపు ఒక 5-6 అవర్స్లోనే మనం ట్రేస్ చేయడం జరిగింది. మరొకసారి వాళ్ళందరికీ డిఎస్పీ అండ్ టీమ్ 5 మంది సిఎల్కి మరొకసారి అభినందనలు. థ్యాంక్ యూ. చూస్తున్నాం, అది వెరిఫై చేస్తున్నాము. వాళ్ళు డ్రంకన్ స్టేట్లో ఉన్నారు. సో కొంచెం తగ్గిన తర్వాత వీళ్ళు వెరిఫై పాత రికార్డ్ ఏమన్నా ఉందా, ఇంతకుముందు ఏమన్నా చేశారా, ఇంకా ఏమన్నా పాత నేరాలు ఏమన్నా ఉన్నాయి, అన్నీ కూడా వెరిఫై చేస్తాం. ఏమన్నా ఉంటే మీ దృష్టికి తీసుకొస్తాం, ఇబ్బంది ఏం లేదు దాంట్లో. ఇద్దరు ఇన్వాల్వ్ అయింది. ఇద్దరు దయామణి, ఆమెకి మణికంఠ అనే ఒక బాయ్ ఫ్రెండ్, ఈమె భర్త ఉండి 3 పిల్లలు ఉన్నారు, 3 ఆడపిల్లలు. సో భర్తను వదిలేసి ఈవిడ ఒంటరిగా ఉంటుంది. ఆ పిల్లలు కూడా వాళ్ళ అన్న దగ్గర ఉంటున్నారు, ఆమె అన్న దగ్గర ఉంటున్నారు. సో ఈ మణికంఠ అనే అతనితో కూడా అతను ఒక కొరియర్లో ప్యాకేజింగ్ చేసేటువంటి బాయ్ అతను. సో అతనితో కలిసి ఈమె ఈ కిడ్నాప్కి పాల్పడింది. వాళ్ళ ప్రీవియస్ బ్యాక్గ్రౌండ్ ఏమన్నా ఉంటే కూడా వెరిఫై చేస్తాం. అమరజీవి పొట్టి శ్రీరాముల వర్ధంతి కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించడం అభినందనీయమని ఆర్యవైశ్య సంఘ నాయకులు అన్నారు. స్థానిక ఆర్యవైశ్య భవన్ వద్ద గల ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులు ఘటించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘ నాయకులు, సంఘీయులు పాల్గొన్నారు. పొట్టి శ్రీరాములు గారి ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా ఆయనకి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. యావత్ ఆంధ్రదేశానికి ఎంతో మేలు చేసి తన యొక్క ప్రాణాన్ని త్యాగం చేసి, అంటే 58 రోజుల ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం భాషా ప్రయుక్త రాష్ట్రంగా, అంటే తెలుగు మాట్లాడే వాళ్ళ కోసము, ఇంతకుముందు మనం మద్రాసు రాష్ట్రంలో ద్వితీయ శ్రేణి పౌరులుగా ఉండేవాళ్ళము. అంటే తమిళియన్స్ వాళ్ళు ఎక్కువ ప్రథమ శ్రేణిగా, మనం ద్వితీయ శ్రేణి పౌరులుగా భావించబడేవాళ్ళం. ఆ యొక్క వివక్షని అతను అర్థం చేసుకొని తెలుగు మాట్లాడే వాళ్ళు ఇంతమంది ఉన్నా మనం మద్రాసు రాష్ట్రంలో మనకి అన్యాయం జరుగుతుందని చెప్పి తెలుగు మాట్లాడే వారి కోసం ప్రత్యేకంగా ఆంధ్ర రాష్ట్రం సాధించటంలో 58 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసి అతను ప్రత్యక్ష నరకాన్ని అనుభవించి తెలుగు రాష్ట్రం ఏర్పడటానికి అసువులు బాసి, అంటే ఆత్మార్పణం చేసుకున్నాడు ఆయన. అసువులు బాసి మనకి ఆంధ్ర రాష్ట్రం సాధించడంలో సాధించి పెట్టాడు. అతన్ని ప్రతి సంవత్సరము మనము తలుచుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. అతని యొక్క ఆశయాలు, అతని యొక్క పట్టుదల మన ఆంధ్ర జాతిలో కానీ భారతదేశంలో భారత జాతిలో కానీ అతని యొక్క పట్టుదలని 58 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేయటం అంటే అతని నోట్లో నుంచి, కళ్ళల్లో నుంచి, చెవుల్లో నుంచి ప్రముఖ పాత్ర వహించిన ఆయన పొట్టి శ్రీరాములు గారిని ప్రతి సంవత్సరము ప్రభుత్వ పరంగా ఆయన్ని చేయటము మాకు ఎంతో సంతోషదాయకంగా ఉంది. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి,
మన కూటమి సభ్యులందరికీ మా యొక్క అభినందనలు తెలియజేస్తున్నాము. అమర్ రహే పొట్టి శ్రీరాములు గారు. స్థానిక కేశవస్వామిపేటలోని ప్రసన్న చెన్నకేశవ వారి దేవస్థానంలో గోవిందమాల భక్త బృందంచే శ్రీ ప్రసన్న చెన్నకేశవునికి జరిపించిన తిరుమంజన మహోత్సవం, సుదర్శన హోమం, అలాగే శ్రీనివాసునికి జరిపించిన కళ్యాణోత్సవం మరియు అన్నకూట ఉత్సవం అత్యంత వైభవంగా జరిగింది. గోవిందమాల భక్త బృందం కమిటీ ఆధ్వర్యంలో జరిపించిన ఈ ఉత్సవాల్లో భాగంగా నిర్వాహకులు ముందుగా శ్రీ భూ సమేత శ్రీ చెన్నకేశవ స్వామివారి ఉత్సవమూర్తులకు తిరుమంజనాన్ని నేత్రపర్వంగా జరిపించారు. అనంతరం వేద పురోహితులు ప్రాంగణంలో హోమగుండాన్ని ఏర్పాటు చేసి సుదర్శన హోమాన్ని భక్తి శ్రద్ధల నడుమ జరిపించి మహాపూర్ణాహుతిని గావించారు. ఆపై వెంటనే శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి వారికి కళ్యాణాన్ని కడు రమణీయంగా జరిపించారు. కళ్యాణం అనంతరం గోవిందమాలదారులు వెంకటేశ్వర స్వామి వారికి అన్నకూట మహోత్సవాన్ని భక్తి శ్రద్ధల నడుమ జరిపించి విశేషంగా తరలివచ్చిన భక్త జన సందోహానికి అన్నప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమాలు తిలకించడానికి భక్తులు వందలాదిగా సన్నిధికి చేరుకొని సుదర్శన హోమంలో పూజా ద్రవ్యాలను సమర్పించి హోమగుండం చుట్టూ ప్రదక్షిణ గావించి శ్రీ చెన్నకేశవ మరియు వెంకటేశ్వరుని అనుగ్రహానికి పాత్రులయ్యారు. అది సర్వోత్తమ. మనకు అన్ని విధాల శుభాలు కలుగుతాయి. మనకున్న కష్టాలు శ్రీగిరి ప్రదక్షిణతో ఒంగోలు నగర పురవీధులు దైవనామ స్మరణతో మారుమూగాయి. ప్రతి మాసం పౌర్ణమి పర్వదినాన శివపార్వతులతో నగరోత్సవంగా గిరి ప్రదక్షిణ చేయడం ఆనవాయితీగా జరుగుతున్న నేపథ్యంలో శనివారం సాయంత్రం నిర్వాహకులు ముందుగా కొండ క్రింద గల శ్రీ బాపూజీ గో సంరక్షణ సంఘంలో ఏర్పాటు చేసిన వాహనంపై శివపార్వతుల ఉత్సవమూర్తులను కొలువు తీర్చారు. శ్రీగిరి కొండపై గల స్కందగిరి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవస్థానం వరకు ఈ గిరి ప్రదక్షిణ నిర్వహించిన భక్తులు
అక్కడ కార్తికేయుని దర్శన భాగ్యాన్ని చేసుకుని కార్యక్రమాన్ని ఘనంగా పరిసమాప్తం చేశారు. ఈ కార్యక్రమంలో గిరి కమిటీ అధ్యక్షుడు బొమ్మిరెడ్డి రాఘవరెడ్డి, సభ్యులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. రాఘవరెడ్డి గారు ఒకసారి రండి. మీరు ముందుకు రండి కొద్దిగా. గోవిందా 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 ప్రతిష్ట ఇక్కడ కార్యక్రమం ఇక్కడ ఇచ్చేట్టు ఓకే అదేనమ్మా. ఈ వార్తంతో సమాప్తం. నమస్కారం. ప్రతి 50,000 రూపాయల విలువైన బంగారు ఆభరణాలు కొనుగోలుపై 200 మిల్లీగ్రాముల గోల్డ్ కాయిన్, స్టడ్డెడ్ అన్కట్ అండ్ పోల్కీ జ్యువెలరీ కొనుగోలుపై 300 మిల్లీగ్రాముల గోల్డ్ కాయిన్, డైమండ్ జ్యువెలరీ కొనుగోలుపై 400 మిల్లీగ్రాముల గోల్డ్ కాయిన్ ని అదనంగా పొందండి. నా తరపు నుంచి, మలబార్ తరపు నుంచి మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు. గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం. ప్రకాశం, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక 160 స్లైడ్స్ UCT 780 స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి. కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ, కరోనరీ యాంజియోగ్రఫీ, CTCA దీనివల్ల సాధ్యమవుతుంది. CTCA పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు. గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక. ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. అసలు సమస్యని కరెక్ట్గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది. గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండ. మీరు
పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది.